మా భూములు ఇలా అక్రమంగా గుంజుకుంటే మేము ఏం చేసుకుని బతకాలి? శంషాబాద్ మండలం బహదూర్గూడలో రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా భూముల్లోకి మేమే దొంగల్లాగా గోడ దూకిపోవాల్సి వచ్చింది. 80 ఏళ్ల నుంచి ఇవి మా భూములే, పట్టాలు కూడా ఉన్నాయి. ఈ భూములు గుంజుకుంటే మా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? మా పిల్లలు ఏమైపోవాలి? భూములు పోతే పురుగుల మందు తాగటం ఒక్కటే దిక్కు. ఏడుస్తున్నావు? అవును, మళ్ళా ఏడవకుంటే ఏముంది సార్? ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు, మేమేం చేసుకొని బతకాలి? అన్యాయంగా వచ్చి గుంజుకొని మరి ఇట్లా వస్తున్నామని అన్న ఒక మాట చెప్పకుండా. నిన్న ఊర్లోనే ఉన్నావా? ఎవరు నువ్వు? ఊళ్ళున్నా తండకోయినా. ఎట్లా పోలీసులు ఓనియకుంటే రింగ్ రోడ్ పొట్టి పోయినాం. రింగ్ రోడ్ పట్టి పోయి మళ్ళా అట్లా పోయి ఆ తండకు దగ్గర గోడ మీదకి వెళ్ళి దుంకిపోయినాం. మేమేమన్నా దొంగతనం చేసినామా? వాళ్ళదేమన్నా దోసుకొచ్చినామా? వాళ్ళ ఇండాల్లో దొంగలు పడ్డమా? మాకు వచ్చిన కష్టమేముంది సార్? అట్లా పోయి అట్లా గోడ మీదకి వెళ్ళి మా భూములకు మేమే దొంగతనం అయినామా? మా పిల్లలు ఎట్లా బతకాలి? అది ఇయ్యాలది కాదు, పిరియలు గడిచినాయి. అత్త ముసలిగా అయింది. మేము ముసలిగా అవుతున్నాం. ఇన్ని రోజుల కబ్జా, 80 ఏళ్ళ కబ్జా అది. 80 ఏళ్ళ నుంచి ఎవరు రాలే మీ దగ్గరికి? ఎవరు రాలే మా దగ్గరికి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఈయన వచ్చిన తర్వాతనే ఎందుకు మిమ్మల్ని? మరి ఎందుకో మరి ఆయనకు మా బాదురుగూడమే దొరికిందంట, ఏ ఊరు దొరకలేదంట. బాదురుగూడెం దొరికి బాదురుగూడెం వచ్చిండు ఆయన. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వార్తలు రాస్తారు, మీ పట్టా భూమి కాదు మీరు కబ్జా. పట్ట మాది పట్టుంది, అది పట్టున్నది గాని లేదా అని అట్లా అవ్వదని చెప్తున్నాడు ఆయన. ఇస్తలేరు, కాగితాలు ఇస్తలేరు. అది భూమి అయినప్పుడు కూడా మా పేర్లు కలెక్టర్ దాక్కున్నాయి. ఆయన కూడా ఏం వింటలేరు. ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏ పంట వేసారు మీరు? మీరు ఎవరికి దోసిన పంట అది. పూల చెట్లు పెట్టుకురు, దూళ్ళు ఉన్నోళ్ళు సొప్పాలుకురు, గడ్డి పెట్టుకురు. పోనిస్తలేరు. పాలు విండుకరా అని ఓనియలే, నీళ్ళు దాపుతామంటే ఓనియలేదు. ఆడోళ్ళనేమో గుంజి అది ఎక్కిస్తారు డిసిము. ఏం దొంగతనం చేసినాం సార్? మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు అడ్డమైంది, రోళ్లు కొట్టి ఆడగొట్టి ఈడగొట్టి వాళ్ళ నెత్తలు చెయ్యి పెట్టి మేము బతకలే. మేము కష్టం చేసుకొని బతికినాం. దేవుడు రెక్కలు ఇచ్చిండు, పెద్దలు సంపాదించిన భూమి, అందులో కష్టం చేసుకొని బతికినాం. మేము ఎవరినేం ముంచలే. ఆడవిల్లలు ఉండ్రు, ఆడవిల్లల పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? అలా పురుళ్ళు పుణ్యాలు అలా అన్ని ఎట్లా అవుతాయి? ఆ పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? ఇట్లా చేస్తాయి అద్రగానం చేస్తే ఊరి మీద. ఇప్పుడు ఆ భూమి పోతే మీ పరిస్థితి ఏందమ్మా? పరిస్థితి ఏంది? మందు డబ్బాలు తెచ్చుకొని తాగేదే ఉంది, ఏం పరిస్థితి లేదు మాకు. మందు డబ్బాలు తెచ్చుకొని ఆయన పేరు పెట్టి మందు తాగుతాం, ఇక అంతకన్నా మించి ఏం లేదు మాకు. ఏం లేదు ఇక, ఏం మాకు శాత కాకుండా అవుతుంది. ఏం చేసుకొని బతకాలి మేము? కరెంట్ కూడా తీసేస్తారు. కరెంట్ నిన్న 8 గంటలకు ఊళ్ళో తీసేసిర్రు, మళ్ళా అది వరకు తండాల తీసేసిర్రు. మరి ఎట్లనో మళ్ళా ఆయనకే గుర్తుండాలి. ఆయన అందరినీ రాజ్యమంతా ఆయన పిల్లలు కదా, ఆయన రాజ్యం వెళ్తాడు కదా, ఆయనకు తెలియదా ఎట్లా బతుకుతారని? కేసీఆర్ ఇక అందరూ గాని ఆయనకు టైం ఇయ్యలే. టైం ఇస్తే ఎట్లా అవును అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ భూములు పోతున్నాయి. అవును, రాజాల పట్టి మొత్తం ఇడిచిపెట్టి మా ఊరి మీద కన్ను పెట్టిండు ఆయన. మా బీదల మీద పొట్టకలేక బట్టకలేక బతుకుతుర్రు. అలా గుంజుకొని ఆయన ఇంకా మొగుల్లోతు కడతాడు ఆయన బంగ్లో. బుల్లెట్ ట్రైన్ ఎత్తాడు. బుల్లెట్ ట్రైన్ వేస్తే మా కోసం వేస్తాడు ఆయన. కొని వేయాలి, కొని వేసి నువ్వు సిజానివి కదా, కొని వేసి పేరు తెచ్చుకో. నువ్వు బీదలతోనే గుంజుకొని వేస్తావా బుల్లెట్ రైడ్? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఎవరు సీఎం కి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? మా తాన గుంజుకో, మమ్మల్ని మందు పోసి చంపు, గంతే చెప్తాం. ఆ ఒక్క మాటనే, దానికి మించి ఏం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.